రై జోజో, ఈరోజు చాలా స్పెషల్ డేరా. ఏం బావ అంత స్పెషల్ డే? మీనాక్షి వస్తాను కదరా, తన కలువ పూలంటే చాలా ఇష్టం. అవునా బా? మరి ఇప్పుడు చెప్తున్నానండి బా. అంటే నీ పర్మిషన్ తీసుకోవాలా? బా నా బ్రెయిన్ చాలా సూపర్ బా, షార్ప్. నా సలహా తీసుకో, మీనాక్షిని ఇంప్రెస్ చేసుకో. ఏంట్రా సలహా? అది మీనాక్షి వచ్చేలోపు పూలు వాడిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి ఈ పూలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో ఫ్రెష్గా ఉంటాయి బా. మీనాక్షి రాగానే అలా ఇచ్చేయచ్చు. ఎలా ఉంది బా ఐడియా? రేయ్, నీ బ్రెయిన్ మోకాళ్ళ దగ్గర ఉందనుకున్నా, కానీ పాదాల దగ్గర ఆగిపోయింది. అర్థంగా బావు. కారులో వేసి ఆన్లోనే ఉందిగా, ఫ్లవర్స్ ఎలా పాడవుతాయి? రేయ్, తను వచ్చే వరకు పూలను జాగ్రత్తగా చూసుకో. ఏమన్నా అయిందో ఏం కావు బాబా, ఏం కావు. అర్థమైందా? వాడిపోబా, నాకు అర్థమైంది. రేయ్, పూలు జాగ్రత్త. అలాగే బాబా. ఇక్కడ మన క్రియేటివిటీ చూపించి బావ దగ్గర మార్కులు కొట్టేస్తే ఎట్లుంటది అంటారా? అమ్మా, నాన్న. అమ్మ మీనాక్షి, ఏంట్రా మీనా, ఏమైంది? ఏంటన్నా ఇది? నాకెంతో ఇష్టమైన కలువ పూలు ఎవరిలా చేశారు? ఎవరు చేసుంటారబ్బా? మన క్రియేటివిటీ అంత రివర్స్ అయింది. నువ్వు ముందురా, దాని గురించి నేను కనుక్కుంటానుగా. ఎలా ఉన్నావురా? బాగున్నా బంగారు తల్లి. అవును, మీ అన్నయ్య ఏడి? అవును, ఏడి? చూడవే నా కొడుకు. నా కొడుకు కదా. సర్లే. ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్నగారు. పదండి లోపలికి వెళ్దాం. పద. బా మనం కూడా లోపలికి. ఆగండి ఆగండి ఆగండి, నా పర్మిషన్ అక్కర్లేదా? అమ్మాయి గారు ఎంత బాగున్నారో. దేవి, తీసుకో. అమ్మాయి గారు, కుడికాలు ముందుగా పెట్టి లోపలికి రండి. బాగున్నావా భూదేవి? బాగున్నాను. నాన్నగారు, నేను కూడా కుడికాయలు పెట్టాలా? అలాగే నాన్న. ఏంటి బావ ఆలోచిస్తున్నావు? ఆలోచించకుండా నువ్వు కూడా కుడికాల ముందు పెట్టి అలా వెళ్ళిపోబా. రేయ్, నేను పని చేస్తాను, నువ్వు గట్టిగా అరవకు. అసలు బావా. మసాజ్ తప్పింది అనుకున్నా, తప్పలా. ఎందుకే ఇలా చిక్కిపోయారు? అన్నం తినట్లేదా? చెప్పారా? ఎందుకు నవ్వుకుంటున్నారు? పిచ్చిదానా, నువ్వు అలా అడుగుతావని వాళ్ళకి ముందే తెలిసే, అందుకే నవ్వుకుంటున్నారు. అవునా? మర్చిపోయాను. అని బాగున్నావా? బాగున్నాను. మీనాక్షి గారు బాగున్నారా? యా, ఐమ్ ఫైన్. బాబాయ్, నన్ను చూసి ఊరి వాళ్ళంతా ఎందుకు తలదించుకుంటున్నారు? ఇటు రావడానికి మన ఊరి వాళ్ళంతా ఎందుకు వెనకాడుతున్నారు? నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేయలేదమ్మా. మీ అన్న నాగినీయుడు, మీ నాన్న పశుపతి చేసిన తప్పులను
మన ఊరి ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా వారికి చోటు లేని ఈ ఇంటికి ఆయన బతుకున్న నాళ్ళు రాలేదు. ఇప్పుడు మన ఊరి మీదున్న ప్రేమను చంపుకోలేక వచ్చాను. మీరేమో. అది నిజమైతే సంతోషమే. ఇప్పటిదాకా ఏ గొడవ లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. నువ్వు పశుపతి కూతురు అని, నాగినీడు చెల్లెలు అని మేమనుకుంటున్నాం. కాదు, నువ్వు త్రిపురవని మాకు నమ్మకం కలిగిన రోజున మేమే నీ దగ్గరికి వస్తాం. ఈ ఊరిని మళ్ళీ వల్లకాడు చేయాలనుకోవద్దు. పెద్దవాడిగా నేను చెప్పేది ఇది. వస్తాను. చూసారా నాన్న, ఈ ఊరు మొత్తం ఒక్కటి, ఈ త్రిపుర ఒక్కటి. అయినా నేను నిరాశపడను నాన్న. ఇక్కడి నుంచి పారిపోను కూడా. నన్ను ఆశీర్వదించండి నాన్న. గెలుస్తాను నాన్న, తప్పకుండా గెలుస్తాను. ముందు మన ఊరి ప్రజల హృదయాలు గెలుస్తాను. ఆ తర్వాత ఆ భూపతి రాయుడి కోటలు బద్దలు కొడతాను నాన్న. బాగారు నన్ను ఏ చేయమంటారేంటి? ఖాళీగా ఉన్నాను. చేస్తారంట. బాబు ఈసారి పడిపోవాలంటే మీనా ఆ కాయ వేయలేవు. నేనే గెలుస్తాను చూడు. అమ్మాయి గారు తప్పకుండా వేస్తారు. వేయమని చూద్దాంగా. మీరు కంగారు పడకుండా వేయండి అమ్మాయి గారు. జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేలా. దైవాలే మెచ్చే అందాలు మన బాంధవ్యాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాగలే. చేరువై ప్రేమలే కొనసాగే పెద్దరికం. ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు ఆడే ఆటేరా. మన బాంధవ్యాలు దైవాలే మెచ్చే అందాలు మన పెద్దరికాలు, ధర్మాన్ని నిలిపే మార్గాలు. పమవని పమవని పమగా పమవని పమవగా పమవని పమవని పమగా పమవని పమవగా.
చెట్టు పూతోట పెరిగిన పరిమళించున పూతీరుగా మంచి గంధమును చితిలో కాల్చిన మధుర వాసనలు నాకుందునా ఎండమావిని నమ్ముకుంటే దాహమే తీరునా పండుటాకులు రాలకుంటే కొమ్మ చిగురించునా నింగి తానై మెరిసే మట్టి మొలకై మురిసే సంద్రం అలలా ఎగసే అందంగా చినుకే వరదై పొంగే వరదే నదిలా సాగే నల్లే సాగరమయ్యే చిత్రంగా ఇది పైవాడి ఘటన ఈ జీవన నాటకమేదైనా ఆ దేవుడు వాడే ఆటేనా ఇవాళే నిచ్చే అందాలు మన బాంధవ్యాలు ధర్మాన్ని నిలిపే మార్గాలు మన పెద్దరికాలు